విజయవాడలో మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. కృష్ణలంకకు చెందిన సాయికృష్ణ లాకప్ డెత్ కేసును సీబీఐకి అప్పగించాలి అని డిమాండ్ చేశారు. లాకప్ డెత్ కు బాధ్యత వహించి హోంమంత్రి అనిత రాజీనామా చేయాలి అంటూ ఆందోళన చేపట్టారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. సాయి కృష్ణ లాకప్ డెత్ పై విచారణ చేయాలంటూ కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన చేస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఆధ్వర్యంలో నిరసన కొనసాగుతుంది. లాకప్ డెత్ ఏదైతే ఉందో దీన్ని వ్యతిరేకిస్తూ నిరసన చేస్తున్నారు. తక్షణమే సాయి కృష్ణ లాకప్ డెత్ అంశంపై అలాగే కృష్ణలంక పోలీసుల తీరుపై సిబిఐ ఎంక్వైరీ చేయాలని కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనబడుతోంది. ఈ అంశాన్ని ఎలా చూస్తారు అంటే లాకప్ డెత్కు సంబంధించింది, దీని మీద ఎలాంటి నిరసనలు కొనసాగించబోతున్నారు మీరు? సార్, విజయవాడ నగరంలో పట్టపగలు పోలీస్ స్టేషన్లో ఒక వ్యక్తిని కొట్టి మరణిస్తే శవాన్ని మాయం చేసి పంచనామా లేకుండా శ్మశానానికి తీసుకెళ్లి తగలబెట్టినటువంటి సంఘటన విజయవాడ నగరంలో జరిగింది. ఇది మానవ హక్కుల ఉల్లంఘన. మానవుల యొక్క హక్కుల్ని హరిస్తుంటే, పౌరుల యొక్క హక్కుల్ని హరిస్తూ ఉంటే ఏం చేయాలి? ఇలా మేము మాట్లాడతాం కదా, ఈరోజు ప్రజా సంఘాలు కానీ, ఈరోజు ఎన్హెచ్ఆర్సీ కానీ, ఇలాగే పత్రికలు కానీ అందరూ కూడా ఘోషిస్తూ ఉంటే హోంశాఖ మౌనం వహిస్తూ ఉంది, అధికారులు మౌనం వహిస్తూ ఉన్నారు. కోర్టులో 29వ తారీఖున హెబియస్ కార్పస్ పిటిషన్ ఉన్న దరిమిలా ఏదో అరెస్ట్ చేశామని కేసు కట్టామని చెప్తున్నారు తప్ప పూర్తిగా రిమాండ్ రిపోర్టు తప్పుల తడకగా తయారైంది. రక్షించే పనిలో సిట్టు ఉందని చెప్పనేది మా యొక్క ఆరోపణలు ఎవరి మీద వచ్చినాయి? స్థానికంగా ఉన్నటువంటి పోలీసు అధికారుల మీద. దాని మీద విచారణ ఎవరు చేపట్టాలి? పోలీసు అధికారులు విచారణ చేస్తే ఎక్కడైనా న్యాయం జరుగుతుందా? మేమంటాం కాదు, వాళ్ళు తల్లి మాట్లాడుతున్నారు, ఎన్హెచ్ఆర్సీ మాట్లాడింది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాట్లాడింది, జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు. ఎక్కడైతే అన్యాయంగా అక్రమంగా ఒక వ్యక్తి ప్రాణాలు తీయబడ్డాయో అక్కడ మేమందరూ కూడా పోరాటం చేస్తాం. ఇది మానవీయ కోణంలో ఆలోచిస్తూ ఉన్నాం, అంతే తప్ప రాజకీయాలు దీన్ని ఏదో ఉపయోగించుకోవాలనే ఉద్దేశం కాదు. పోలీస్ స్టేషన్లో సీసీ ఫుటేజీలు మాయమైపోయినాయి. హోటల్లో సీసీ ఫుటేజీలు హోటల్లో పెట్టి కొట్టారు అని చెప్పిన ఆరోపణలు వస్తూ ఉన్నాయి. అక్కడ సీసీ ఫుటేజీలు మాయమైపోయినాయి. హాస్పిటల్కి తీసుకెళ్లారు, అక్కడ మాయమైపోయినాయి. చనిపోయిన తర్వాత నెల రోజుల పాటు సీసీ ఫుటేజ్ లేకుండా తొలగించి అలాగే బస్టాండ్కి తీసుకెళ్ళి అక్కడ అనాథ శవంగా ట్రీట్ చేశారన్నారు. ఒక అనాథ శవంగా ట్రీట్ చేసే సందర్భంలో సిఆర్పిసి ఏం చెప్తుందో దాన్ని ఎక్కడా కూడా తూచా తప్పకుండా అమలు చేయలేదు. హోమ్ మినిస్టర్ గారు నగరంలో ఉంటున్నారు, నగరంలో జరిగితే దీనికి బాధ్యత వహించరా? దీని మీద చర్యలు చేపట్టరా? అలాంటిది నిన్న ఎక్కడికో వచ్చి విజయవాడ నగరంలో ఉన్నటువంటి అన్ని సీసీ కెమెరాలు పనిచేస్తున్నాయని చెప్పని కితాబిస్తారా? మాట్లాడకుండా మౌనం వహిస్తూ కితాబిచ్చేటటువంటి కార్యక్రమం తీసుకుంటారా? ఇంతకన్నా అన్యాయం ఉంటుందా? ఇంతకన్నా ఘోరం ఉంటుందా? దీని మీద హోంమంత్రి గారు సమాధానం చెప్పాలి. పోలీస్ స్టేషన్లో దగ్గర ఉన్నటువంటి మాయమైపోయాయని చెప్పిన అన్ని పత్రికల్లోనూ కూడా పుంకానుపుంకాలుగా వార్తలు వస్తూ ఉంటే ఏ మొహం పెట్టుకుని ఏ సమాచారంతో మీరు విజయవాడ నగరంలో సీసీ కెమెరాలు పనిచేస్తున్నాయని చెప్పారు? చూపించండి. పోలీసులు చేసిన నేరంపై పోలీసులతోనే విచారణ చేస్తే ఏమాత్రం కూడా న్యాయం ఆ కుటుంబానికి జరగదు. ఖచ్చితంగా దీని మీద సిబిఐ విచారణ జరిపించాలి. అదే సమయంలో ఈ మొత్తం ఘటనకు బాధ్యత వహిస్తూ హోంమంత్రి కూడా తన పదవికి రాజీనామా చేయాలని వైఎస్ఆర్సీపీ డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. కెమెరా పర్సన్ నరసింహతో అశోక్, సాక్షి టీవీ, విజయవాడ నుంచి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.